వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మజ్జిగ అండి. మొన్న కేరళ వెళ్ళాం, గురువాయూరు వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర కొంచెం పక్క రోడ్లు అండి భోజనం చేయడానికి వెళ్ళాం. సాంబార్లు అన్నిట్లో కొంచెం బెల్లం వేసారండి, కొంచెం తీగా ఉంది. పైనాపిల్ని ఏదో పచ్చడిలాగా చేశారండి. ఏంటో స్వీట్ అనుకుని అన్నంలో కలిపేసుకుంటే తీగా ఉంది. అదేదో చెప్పారండి మలయాళంలో, కానీ ఏదో అండి ఫ్రూట్ ఫ్లేవర్లో ఉంది. మజ్జిగ మాత్రం అండి అదిరిపోయిందండి. మజ్జిగ వేసుకుని అన్నం తింటే మళ్ళీ అన్నం అడిగేయించుకుని, మా మనవడైతే అండి సాంబారు తీగా ఉండే సాంబారు 4 సార్లు వేయించుకుని తిన్నాడు. అక్కడ అన్నిట్లో బెల్లం వేస్తున్నారండి, కొంచెం తీగానే ఉన్నాయి. మనకి ఎక్కడికి వెళ్ళినా ఒకటే అండి, టేస్ట్ మారింది ఒకటే, మజ్జిగ పెరుగు. సరే అండి, అక్కడ మజ్జిగ కారంగా అసలు తింటుంటే అన్నం మళ్ళీ తినబుద్దేసిందండి. దానికి కారణం ఏంటంటే చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ అండి, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు మిక్సీలో వేసేసి దీంట్లో వేసేసారండి, మజ్జిగలో వేసేసారు. మజ్జిగన్నం తింటుంటే ఎంత రుచిగా ఉందండి. మనం పెరుగు వేసుకుంటామండి, పెరుగు టేస్ట్ కన్నా మీరు మజ్జిగ వేసుకుని తినండి. హెల్త్ అండి, మంచిదండి. వాటర్ కూడా ఎక్కువ చేస్తాం కదా, మన ఒంటికి మంచిది. ఈరోజు సరే మజ్జిగలో ఎలాగ వేస్తున్నాం కదా, మీకు కూడా ఇది చూపిద్దాం అనేసి వీడియో తీస్తున్నాను అండి. ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది. ఉసిరికాయలు రసం తాగుదాం అనుకున్నా, కుదరలేదండి. పొద్దున్న కొబ్బరి బొండం తాగేసా. అవతల ఇంకొక విషయం చేశానండి. నిన్న మంతెన సత్యనారాయణ గారు రోజు బెస్ట్ టిఫిన్ గారెలు అని చాలా వీడియోలు చూశానండి. నిన్న ఏం చేశానండి, 2 వరుసగా గారెలు వండేసాను. మా చిన్నమ్మాయికి ఫోన్ చేస్తే వచ్చి తను వేడివేడిగా తిని వెళ్ళిపోయింది. సరే మిగిలిన మంచిదని తిన్నా, బాగానే ఉందండి. ఆ తర్వాత వీడియోలో ఆయన నూనెలు గారెలు వేస్తే బెనిఫిట్లు పోతాయి అనేసి ఇంకో వీడియో ఆపేశారండి. అరే నూనెలో గారెలు లేకుండా ఎలా వండాలనేసి, సరే ఏం చేస్తామండి, మినపిండి అవి తినడం వల్ల ప్రోటీన్స్ అండి. మన రోజు బయటికి వెళ్ళేసేసి చికెన్లు అవి తినలేము, కొనలేమండి. సరే ఏం చేశానంటే, నేను ఒక గ్లాసు మినపప్పు నానబోసి రుబ్బేసి నైటు దాన్ని ఏం చేశానండి, అల్లం పచ్చిమిరకాయ కరివేపాకు వేసి ఆవిరి కుడులాగా ఆవిరిలో ఉడికిచ్చేసానండి. ఇడ్లీ పాత్రలో ఉడికిచ్చేసి కట్ చేసి, పెరుగుని ఉందండి, పెరుగులో కొంచెం పసుపు, ఉప్పు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కోసి మజ్జిగ చారులాగా అండి దాంట్లో ఈ ఆవిరిలో ఉడికించిన ముక్కలు వేసేసుకుని తిన్నా అండి. బ్రేక్ఫాస్ట్ తింటే అమృతంలాగా ఉందండి. అసలు ఆవిడ తిన్నట్టే ఉంది, నూనె లేకపోయినా. మీకు చూపిస్తూ ఉండండి.